అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా కానీ అసలు నా వీడియోస్ అన్నీ థ్యాంక్ యూతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఐఎమ్ కరెంట్లీ స్టాండింగ్ ఎట్ 199. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. నాకు యూఎస్ఏ నుంచి ఒక అక్క అక్క అని చెప్పి తను కమెంట్ చేశారు, బాగా మాట్లాడుతున్నావురా అని చెప్పి. ఐ వాజ్ హ్యావింగ్ అ రియలీ రియలీ బ్యాడ్ డే. నేను ఆఫీస్లో చికాకు పడుతుండే అనమాట, ఏంటిదంతా అని చెప్పేసి. సంబడి కమెంటెడ్ ఆన్ యువర్ వీడియో అని చూపించిన తర్వాత ఆ కమెంట్ చూడంగానే ఎంత పాజిటివ్గా నా మూడ్ చేంజ్ అయిపోయిందో. సో సోషల్ మీడియా మన మీద పాజిటివ్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనడానికి అదో ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫ్రమ్ యూఎస్ఏ. నేను ఇవాళ ఏం చెప్తున్నాను ఈ వీడియోకి సంబంధించింది ఏంటంటే, ఛానల్ ఏదైతే ఉంటుందో అది నేను డెస్క్టాప్లో లాగిన్ అవుతాను. మీరు కూడా అంటే ఫోన్లో కూడా లాగిన్ అయ్యే అన్ని సేమ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ల్యాప్టాప్లో. సో నేను లాగిన్ అయిన తర్వాత ఏమేమి చూపిస్తాను ఇవాళ అంటే, ఏ సెట్టింగ్స్ పెట్టుకుంటే మీకు ఎక్కువ మంది, మీకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనే సెట్టింగ్స్ చెప్తాను అనమాట ఇవాళ. అయితే ఈ సెట్టింగ్స్ చేసేయంగానే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారా అంటే, మీతో పాటు నేను కూడా చూసి చూడాల్సిందే. ఇవాళ 25th నవంబరు, నేను 25th డిసెంబర్ రోజు సేమ్ క్రిస్మస్ రోజు ఇదే వీడియో మీదకి వచ్చి నేను ఎంతమంది సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశాను ఈ సెట్టింగ్స్ పెట్టిన తర్వాత అని చెప్పి పోస్ట్ చేస్తాను అనమాట. సో మీకు నచ్చిన బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ వాడుతున్నాను. సో దాంట్లో వైటీ స్టూడియో లాగిన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో మీకు ఫస్ట్ ఒక లింక్ ఓపెన్ అయిపోతుంది. దానిలో ఛానల్ లాగిన్ అయిపోండి, మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అండ్ ఛానల్ నేను ఆల్రెడీ వాడే ల్యాప్టాప్ కాబట్టి లాగిన్ అయ్యి ఉంది నాది. సో మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో యువర్ ఛానల్ అని కనపడింది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఛానల్ ఓపెన్ చేయగానే ఎవరికైనా ఏం కనిపిస్తుంది ఫస్ట్ అని అంటే, ఆ బ్యానర్ ఎట్లా ఉందని కనిపిస్తుంది, డిస్ప్లే పిక్ ఏం పెట్టుకున్నారు వీళ్ళని కనిపిస్తుంది, అండ్ వీళ్ళ ఛానల్ దేని గురించి అని చెప్పేసి ఫస్ట్ చూస్తారనమాట. ఈ 3 పాయింట్స్ కరెక్ట్గా మనం ప్రజెంటబుల్గా పెట్టుకుంటే అక్కడే అట్రాక్ట్ అయిపోయి సగం మంది ఓకే ఛానల్ బాగుంది సబ్స్క్రైబ్ చేసుకుందాము అని అనుకుంటారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 3 అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను. ఇందాక అదే యువర్ ఛానల్ మీద క్లిక్ చేశాను కదా, సో అక్కడ నుంచి నేను వెనక్కి వచ్చేస్తే మళ్ళీ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కింద సెట్టింగ్స్ కనిపిస్తుంది అనమాట. నేను సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెట్టింగ్స్లో ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని కనిపిస్తుంది. నేను సెకండ్ దానిలో ఛానల్ అని సెలెక్ట్ చేస్తే కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుంది. చాలామంది అపోహ ఏం పడతారు అని అంటే, సో నేను ఇప్పుడు యూకేలో ఉన్నాను కదా, సో ఇండియన్ ఆడియన్స్ అందరు చూడాలి కాబట్టి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా అని పెడితే అక్కడ నా వీడియోస్ ఎక్కువ పబ్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ అది తప్పు. అదేమవుతుందంటే తర్వాత ఫ్యూచర్లో ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. నేను నేర్చుకున్నాను అదే విషయం. ముందు నేను కూడా ఇండియా అని పెడదామని అనుకున్నా, కానీ లేదని ఫస్ట్ సెట్టింగ్ సరిగ్గా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా అన్నీ బాగుంటాయి అని చెప్పేసి చూస్తే అప్పుడు నాకు తెలిసిన విషయం అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, కింద మీకు కీవర్డ్స్లో ఒక లింక్ కనిపిస్తుంది చూడండి. ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను నేను అని అంటే, ఇప్పుడు నాకు ఎవరైనా నచ్చిన యూట్యూబర్ ఉన్నాడు అనుకోండి, నేను వాడి పేజ్లోకి వెళ్ళిపోయి లాస్ట్ 2-3 డేస్లో ఎక్కువ బాగా పర్ఫామ్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చిన లింక్ ఒకటి తీసుకొని వచ్చి నేను నా కీవర్డ్స్లో పేస్ట్ చేసుకున్నా. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఆ వీడియో కింద నా వీడియో సజెస్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, అండ్ అక్కడి నుంచి కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ నేను ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా యాడ్ చేశాను అనమాట, లైక్ ఇలాంటివి కామెడీ అని చెప్పేసి, వ్లాగ్స్ అని చెప్పేసి. అండ్ కరెక్ట్ కీవర్డ్స్ వాడడం వల్ల కరెక్ట్ ఎవరైనా ఇలాంటి వర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు వెంటనే మన వీడియో ఆ పైన రావడానికి ఏమంటారు ఛాన్స్ ఉంటుంది, అండ్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని గురించి నేను నెక్స్ట్ సెక్షన్లో మాట్లాడతాను. అండ్ తర్వాత ఏముంది అని అంటే, ఫీచర్ ఎలిజిబిలిటీ అనమాట. సో ఇవన్నీ ఎనేబుల్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. నాకు ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోయింది. మీకు ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది, అది చూసి ఫాలో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ బేసిక్ అప్లోడ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది అని అంటే, నేను ప్రతిసారి ట్యాగ్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు ట్యాగ్స్ రాయడానికి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఏమనిపిస్తుంది అంటే, హ్యాష్ ట్యాగ్ రీల్స్, హ్యాష్ ట్యాగ్ కుకింగ్ వీడియోస్, హ్యాష్ ట్యాగ్ ఎన్నిసార్లు పెట్టాలి, నాకు బోర్ కొడుతుంది, లేకపోతే ఒక్కోసారి అబ్బా ఇప్పుడు అదో బాధ అనిపిస్తుంది అనమాట. సో మీరు ఒకటేసారి కరెక్ట్గా మీ ఛానల్కి తగ్గ హ్యాష్ ట్యాగ్స్ వెతుక్కొని ఇక్కడ అప్డేట్ చేశారనుకోండి, ప్రతి వీడియో కింద ఇవి ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీ ట్యాగ్స్ కిందకి. సో ఇక్కడ ఒకసారి రాసేస్తే మనకి ఏమవుతుందంటే, మళ్ళీ ప్రతి వీడియోకి ఇండివిజువల్గా అప్లోడ్ చేయాల్సిన పని ఉండదు, టైం సేవ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ పైన డిస్క్రిప్షన్లో కూడా ఏం రాశానంటే, ప్లీజ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని చెప్పేసి రాసి అక్కడ లింక్ పేస్ట్ చేశాను అనమాట. ఈ లింక్ గురించి కూడా ఇంకో టిప్ చెప్తాను, అండ్ అది సేవ్ చేసేసుకోండి మంచిగా.
ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే ట్యాగ్స్ కరెక్ట్‌గా వీడియోకి ఉండడం వల్ల మంచిగా పుష్ అయిపోయి వీడియో మంచిగా మనకి రీచ్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ నేను దాంట్లోనే సెకండ్ సెక్షన్ అడ్వాన్స్ సెట్టింగ్స్‌కొచ్చేసాననమాట. సో, అడ్వాన్స్ సెక్షన్‌లో ఏముందనంటే ఆ కింద నేను సెకండ్ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నానంటే దాని మీనింగ్ ఏంటి అంటే మన వీడియోస్ వేరే వాళ్ళు ఎవరైనా రీక్రియేట్ చేయడానికి లేకపోతే వేరే ప్లాట్‌ఫామ్‌లో వాడుకోవడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టనమాట. సో, యూట్యూబ్‌లో మన వీడియోస్ పెట్టినప్పుడు ఎవరైనా మన వీడియోస్ గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఫ్రీ అడ్వర్టైజ్‌మెంట్ అనే అనిపిస్తది నాకైతే. సో, ఆ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతదనంటే వాళ్ళు వాడలేరనమాట. సో, నేనైతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ఎవరికైనా నా కంటెంట్ నచ్చి దాని గురించి వాడడానికి వచ్చినప్పుడు నేను పర్మిషన్ ఇచ్చినట్టనమాట. సో, నెక్స్ట్‌ది ఏంటి అనంటే కేటగరీ. సో, ఈ కేటగరీ ఎందుకు ఇంపార్టెంట్ ఆ పక్కలది అంటే ఇప్పుడు ఎవరైనా గేమింగ్ కోసం వస్తున్నారనుకోండి. సపోజ్ గేమ్స్ అని టైప్ చేస్తున్నారు. గేమ్స్ అని టైప్ చేసిన వాడికి కింద వ్లాగ్స్ కనిపించాయనుకోండి చిరాకొస్తది. అలానే సపోజ్ మీరు డైలీ వ్లాగ్స్ కోసం వచ్చారు. కానీ మీకేమో ఎడ్యుకేషనల్ వీడియోస్ వస్తున్నాయి. సో, అలాంటప్పుడు ఏమనిపిస్తదంటే మీకు నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టేస్తారు. సో, మీరు ఏ కేటగిరీలో అయితే కరెక్ట్‌గా వీడియోస్ చేస్తున్నారో ఆ కరెక్ట్ కేటగిరీ చూస్ చేసుకున్నారనుకోండి. అప్పుడేమవుతదనంటే కరెక్ట్ ఆడియన్స్‌కి రీచ్ అయిపోయి వాళ్ళు ఎక్కువ నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది. అండ్ తర్వాత నేను లాంగ్వేజ్ తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్నీ చూసుకొని సేవ్ చేశాననమాట. మనకి యూట్యూబ్‌లో మీరు ఏదన్నా చాలామంది ఏం చేస్తుంటారు, ఎక్కువ మంది ఎంటర్‌టైన్‌మెంట్ లాగా పెట్టడానికి ఏం చేస్తారంటే, మనము వేరే సీరియల్స్ చూస్తున్నాం అనుకోండి, ఆ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారు. లేదు అనంటే ఊరికే ఒక సినిమా వీడియో ఫోన్‌తో తీసి ఇక్కడ పేస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతదనంటే దాని ఒరిజినల్ ఆడియో ఓనర్ ఎవరైతే ఉంటారో, సోనీ మ్యూజిక్ అవ్వనియండి, లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళు స్ట్రైక్స్ ఏస్తారనమాట. చాలామంది యూట్యూబ్స్‌లో స్టార్టింగ్‌లో చిన్న చిన్న ఛానల్స్ తెలియక ఏం చేస్తారు అనంటే, ఇక్కడికొచ్చి ఈ కాపీరైట్ సెక్షన్‌లో స్ట్రైక్స్ చెక్ చేసుకోరు. మీకు మాక్సిమం 3 స్ట్రైక్స్ ఉంటాయనుకుంటా. అలా 3 స్ట్రైక్స్ వచ్చి మీరు అప్పటికి యాక్షన్ తీసుకోకపోతే మీ ఛానల్ తీసేస్తారనమాట. సో, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇందాక నేను మంచిగా పైన బ్యానరు, డిస్‌ప్లే పిక్చరు అవి ఇవన్నీ మంచిగా చేంజ్ చేసుకొని పెట్టుకోమని చెప్పాను కదా! అవి ఎక్కడ కనిపిస్తాయి కృష్ణ అనంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చనమాట. కస్టమైజేషన్ ఛానల్ ఉంటది కదా! దాని కింద కాపీరైట్ కిందనే ఉంది చూడండి. వచ్చేసి మీకు మంచిగా ఆ పైన బ్యానర్ సెలెక్ట్ చేసుకోండి, డీపీ సెలెక్ట్ చేసుకోండి అండ్ మంచి ఇది ఏమంటారు డిస్క్రిప్షన్ కూడా పెట్టండి. అయితే ఇప్పుడు మీకు ఇంకొక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తా అంటే, ఇప్పుడు మనకి ఒక పెద్ద వీడియోలో కింద మనకి కింద బాటమ్ సైడ్‌లో మనకి సబ్స్క్రైబ్ లేకపోతే ఇట్లా థమ్స్ అప్ బటన్ అవి ఇవన్నీ వస్తాయి చూడండి. లైక్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పేసి అది ఏదైనా ఇమేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ వీడియో వాటర్ మార్క్ లాగా యాడ్ చేసుకుంటే ఈ సెక్షన్‌లో అప్లోడ్ చేస్తే మీ వీడియో ప్లే అయినంతసేపు ఆ సబ్స్క్రైబ్ బటన్ అక్కడ ఆన్ అయిపోయి ఉంటదనమాట. నెక్స్ట్ ఇప్పుడు పైన కంటెంట్ మీద క్లిక్ చేద్దాం. ఈ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతదనంటే నేను నెక్స్ట్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ నేను నేర్చుకొని మీ అందరికీ మంచిగా అర్థమయ్యేలా చెప్పడానికి నాకు వారం పట్టిందనమాట. సో, సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయకపోతే ఇంకా. సో, క్లిక్ చేయండి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతదనంటే ఒక్కొక్క వీడియో కింద ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలి, అలా ట్యాగ్స్ పెడితే ఎలాంటివి ఎంత మంచిగా రీచ్ అవుతది అనడానికి డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నేను ఆ డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి ఆ వీడియోకి రిలేటెడ్ ట్యాగ్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. సేమ్ ట్యాగ్స్ మీరు ఇందాక చూపించిన డిఫాల్ట్ సెక్షన్‌లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీడియోకి సంబంధించిన అంటే దానికి సంబంధించిన ట్యాగ్స్ సెపరేట్‌గా నేను పెట్టాలి అని అనుకుంటున్నానంటే ఆ వీడియో కింద కూడా ఇక్కడ వచ్చి కంటెంట్ సెక్షన్‌లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో, రైట్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పీపుల్‌కి వెళ్తే వాళ్ళందరికీ మీ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటదనమాట. అందుకని సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందాక నేను కిడ్స్ గురించి చెప్పిన కదా! అయితే చాలామంది అపోహ ఏం పడతారు, మళ్ళీ ఇంకో మిస్‌కన్సెప్షన్ ఏంటిది అనంటే, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో పిల్లలు చూసేదా? కాదా? అని చెప్పేసి సెలెక్ట్ చేసుకునే క్వెషన్ ఇది అని అనుకుంటారు. కానీ అది కాదు. సో, యూట్యూబ్ ఎట్లా ఆలోచిస్తది అనంటే, ఈ వీడియో పిల్లల కోసం తయారు చేస్తే అది ఓన్లీ పిల్లలకే చూపించేసి దాని మీద కమెంట్స్ చేయడం గానీ, లేకపోతే సొసైటీ రిస్ట్రిక్షన్ ఎక్కువ ఇంపోజ్ చేస్తది ఆ వీడియో మీద. సో, నేను చెప్పే సజెషన్ ఏంది అనంటే, ప్రతిసారి అది నో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతదంటే, వేరే వాళ్ళు కమెంట్ చేయడానికి గానీ, లేకపోతే ఎక్కువ సర్క్యులేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. కానీ నేను కొంచెం కంటెంటే పిచ్చిగా పెడుతున్నాను, చిన్నపిల్లలు చూడకూడదు నా కంటెంట్, నేను ఖచ్చితంగా ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాల్సిందే, అలాంటి వీడియోస్ నేను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు, నేను రెస్పాన్సిబుల్‌గా ఉంటా అని అనుకున్నప్పుడు కింద ఏజ్ రిస్ట్రిక్షన్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసి కింద సైడ్ వెళ్ళిపోయి మీరు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ యెస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి, అంటే 18 ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళే నా వీడియోస్ చూడాలి అండ్ 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ ఆప్షన్స్ కింద. సో, పైనది మాత్రం ప్రతిసారి నో అని క్లిక్ చేసేసేయండి. లేకపోతే రీచ్ ఎక్కువ పెరగడానికి ఇది అవుతుందనమాట. చాలామంది తెలియక నా వీడియోస్ చిన్నపిల్లలు కూడా చూడొచ్చులే అని చెప్పేసి అది యెస్ అని కొడతారనమాట. అట్లా చేయకండి మీరు.
సో సబ్స్క్రైబర్స్ని పెంచే ఇంకో టిప్ ఏంటి అని అంటే, మీరు బేసిక్గా మీ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇదిగో నా ఛానల్ అని చెప్పేసి ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, అది డైరెక్ట్గా వేరే వాళ్ళకి పంపించకుండా ఇట్లా ట్రై చేయండి. ఇదేమవుతుంది అంటే, ఫస్ట్ ఏం టైప్ చేయాలో చూడండి ఒకసారి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ లింక్ జనరేటర్ అని ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ది వీడిది ఈ ప్లాజా అని ఉంది చూడండి, ఆ లింక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లింక్ సెలెక్ట్ చేసి మీ యూట్యూబ్ లింక్ని యూఆర్ఎల్ ఛానల్ యూఆర్ఎల్ని అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జనరేట్ చేస్తే ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ని షేర్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ లింక్ చేసినప్పుడు డైరెక్ట్గా ఛానల్కి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట. డూ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అంటే వాళ్ళు ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకునే ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట. అయితే అది ఇన్కాగ్నిటో మోడ్లో ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ వీడియోలో యాడ్ చేయలేకపోయాను. ఒక చిన్న వీడియో లాగా తీసి మళ్ళీ యాడ్ చేస్తాను. సో మీ ఛానల్ డైరెక్ట్ యూఆర్ఎల్ ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయకండి. ఈ యూఆర్ఎల్ జనరేట్ అయిన తర్వాత ఇది షేర్ చేయడం వల్ల వాళ్ళు మీ ఛానల్ మీద లింక్ క్లిక్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పేసి ఆటోమేటిక్ పాపప్ వచ్చేస్తే అక్కడ నుంచి సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒక వెహికల్ మంచిగా నడవాలి అని అంటే దానికి మంచి కండిషన్లో పెట్టి మెయింటెనెన్స్ చేసుకొని మంచిగా చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక ఛానల్ బేస్ కరెక్ట్గా ఉంటేనే రేపు పొద్దున మనకి కంటెంట్ క్రియేషన్లో ఏ ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు కానీ అరే తెలియకుండా ఇంత కష్టపడతారు కానీ ఛానల్ స్ట్రైక్ పడిపోయింది అండ్ క్లోజ్ అయిపోయింది అనే చాలా ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలు చూసుకుంటూ ఉంటే ఇంకా మంచిగా మనము నెక్స్ట్ స్టెప్స్లో చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సెట్టింగ్స్ అన్నీ పెట్టేసుకొని మీరు నెక్స్ట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి, నేను క్లియర్ చేయడానికి నా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఇంతసేపు వీడియో చూసినందుకు. ఇంకేమైనా టిప్స్ తెలిస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మళ్ళీ కమెంట్ చేసి అడగడం మర్చిపోకండి. బాయ్.